హాయ్ ఫ్రెండ్స్, వింటర్లో వేడివేడిగా గోబీ మంచూరియా చేసుకుందామండి. ఎంత కూల్ వెదర్లో వేడివేడిగా ఎంతో టేస్టీ గోబీ మంచూరియా ట్రై చేద్దాము. కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాలీఫ్లవర్ని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పురుగులు అవి ఉంటాయి, శుభ్రంగా చేసుకోవాలి. చేసుకొని దాంట్లో కడాయి తీసుకొని కడాయిలో కొన్ని వాటర్ వేసేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 3-4 మినిట్స్ ఉడకనిస్తే చాలండి. ఉడకనిచ్చిన తర్వాత దాంట్లోనే మొత్తం వాటర్ పోయేటట్టు వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో అరకప్పు మైదా, అరకప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, తగినంత ఉప్పు కారం వేసేసుకోవాలండి. వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి మంచిగా. అది చికెన్ మరీ పలుసగా అవసరం లేదండి, వీడియోలు చూపెట్టినట్టు అలా కలిపేసుకోవాలండి. లిక్విడ్ లెక్క కలిపేసుకొని ఉడకపెట్టిన కాలీఫ్లవర్ ఉంటుంది కదండి, కాలీఫ్లవర్ని దాంట్లో వేసుకొని ముక్కలకు మంచిగా మిక్చర్ మొత్తం దానికి కలిసేటట్టు కలిపేసుకోవాలండి. కలిపేసుకొని బాగా హీట్ ఎక్కిన కడాయిలో ఆయిల్ని వేసేసుకోవాలి. విడివిడిగా ముక్కలుగా వేసేసుకోవాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకుంటూ కొద్దిగా వేసుకోవాలండి. విడివిడిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కావాలంటే దాంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, రెడ్ కలర్ వచ్చేస్తుంది, మంచిగా అట్రాక్ట్ కనబడుతుంది. మనం ఇంట్లో కాబట్టి ఎందుకు అవసరం అని వేసుకోలేదండి. ఫుడ్ కలర్ అంత మంచిది కూడా కాదు కదా, అందుకని వేయలేదు. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత హైలో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలండి. రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అలా మంచిగా ఉడికిన తర్వాత ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లి, 4 వెల్లుల్లి, కొంచెం చిన్న అల్లం ముక్క కూడా సన్నగా తరిగిన అల్లం ముక్క కూడా వేసుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ కెచప్ కూడా వేసుకోవాలండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్ అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకొని దాంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ కాలీఫ్లవర్లో కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకొని ఆ లిక్విడ్ కూడా దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలండి. మంచిగా ఉడకనివ్వాలి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. దాంట్లో వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఉడకనిచ్చిన తర్వాత దాంట్లోనే కాలీఫ్లవర్ కూడా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇందాక కాలీఫ్లవర్ కూడా ఫ్రై చేసాం కాబట్టి చేసాం కదా, అవి కూడా దాంట్లో వేసుకోవాలండి. వేసి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా వేసేసుకొని కలిపేసుకొని మంచిగా మొత్తం అది లిక్విడ్ మొత్తం దానికి కలిసేటట్టు కలిపేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా మగ్గనిస్తే ఉప్పు కారం మంచిగా దాన్ని పట్టేస్తుందండి కాలీఫ్లవర్కి. మంచిగా టేస్ట్ కూడా ఆయిల్ మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కలిపేసుకొని దించేసుకోవాలండి. వేడివేడిగా కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిందండి. గోబీ మంచూరియా టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.